గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుమి మోగిస్తుంది. పంజాబ్ మినహా 4 రాష్ట్రాల్లో కాషాయ జెండాయే రెపరెపలాడుతుంది. యూపీలో ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న బీజేపీ గెలుపు ఇప్పటికే ఖాయమైంది. యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ సెంచరీ దాటి పరువు నిలబెట్టుకుంటే కాంగ్రెస్ రెండెంకెలు దాటలేకపోయింది. మరోవైపు గోవాలోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 40 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 12 సీట్లకే పరిమితమైంది. ఇక ఆప్ తృణమూలకు చెరో 2 సీట్లు మాత్రమే దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 విజయం సాధించారు. అత్యధిక సీట్లను సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. అటు ఉత్తరాఖండ్లోనూ బీజేపీ విజయకేంద్రం ఎగరవేసింది. 70 అసెంబ్లీ స్థానాలను ఉత్తరాఖండ్ బీజేపీ 47 స్థానాలను సొంతం చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ 19 స్థానాలకే పరిమితమైంది. దీంతో మరోమారు బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే అక్కడ సీఎం అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామీ ఓడిపోయారు. మణిపూర్లోనూ బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 30కి పైగా స్థానాలు దక్కించుకుంది. మొత్తం మీద 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ తన సత్తా చాటింది. పంజాబ్లో అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కి అక్కడ పట్టం కట్టారు. చీపురు ఎఫెక్ట్ ఏంటో అక్కడ చూపించారు. రైట్, ఇదే ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ని కొనసాగుతాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రఘురామకృష్ణరాజు గారు, వైసీపీ ఎంపీ, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే పట్టాభిరామ్ గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. డాక్టర్ కె రామచంద్రమూర్తి గారు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి రఘురామకృష్ణరాజు గారు. నమస్తే వర్మ. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో కమల దళానికి అడ్డు అదుపు లేకుండా దూకుడు ప్రదర్శించింది. ముఖ్యంగా యూపీ దేశ రాజకీయాలనే మారుస్తుంది. యూపీతో బీజేపీ పని అయిపోయింది. యోగి ఆదిత్యనాథ్ ఇంక ఇంటికే పరిమితం, ఆయన యోగిలా ఉండాల్సిందే అని చాలామంది మాట్లాడారు. ఆ పరిస్థితి కనిపించని దుస్థితి, అనూహ్యంగా దూసుకెళ్లిన పరిస్థితి కమలం. ఏ రకంగా చూడాలండి 5 రాష్ట్రాల్లో వచ్చిన రిజల్ట్ని? డెఫినెట్గా ఇది అద్భుత విజయం. బేసిక్గా ఏంటంటే కరప్షన్లెస్ గవర్నెన్స్కి ప్రజలు కట్టిన పట్టం. యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారి పనితీరు, అలాగే మోడీ అండ్ యోగి కాంబినేషన్ అనేది అది మిరకిల్స్ చేసింది. మరి ఎన్నో పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ సమాజ్వాదీ పార్టీతో మరి ఎవరూ కూడా ఊహించని విజయం ప్రజలు అందించారు. ఎందుకంటే బీజేపీ పెద్దలు కూడా 240 నుంచి 250 అనుకున్నారు. నేను ఎందుకంటే చాలామందితో మాట్లాడా, కానీ 272 నుంచి 75 మధ్యన ఫైనల్గా ఆ ఫిగర్ సెటిల్ అయ్యేలా ఉంది. సో ఇది ఎక్స్ట్రాడినరీ విక్టరీ. చాలామందికి గొంతులోంచి మాట రాని పరిస్థితి. మరి గతంలో కూడా ఒకసారి ఎంపీలు 303 వచ్చినప్పుడు మన అవసరం ఉంటుందని మనం అనుకున్నాం, కానీ భగవంతుడు మనకు అన్యాయం చేశాడు, వాళ్ళకి చాలా సీట్లు ఇచ్చారని అనుకున్నారు. మరి అలాంటి పరిస్థితే మరొకసారి వస్తుందని మళ్ళీ భగవంతుడు మీదే మరి కొంచెం మేము భారం వేసినట్టుగా ఉన్నాం ఆ రాష్ట్రపతి ఎన్నికలు ఇటువంటి వాటికి. కానీ మరి మరొక్కసారి భగవంతుడు మరి మా ముఖ్యమంత్రి గారిని బహుశా కనికరించినట్టు లేరు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు కానీ మరేదైనా కానీ రేపు రాబోయే 4-5 రాజ్యసభలో తక్కువ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ రాజ్యసభ ఎన్నికలు ఈ జూన్ నాటికి కంఫర్టబుల్గా వాళ్ళు మెజారిటీ స్థానాలే వాళ్ళకే సరిపోతాయి. సో ఎటువంటి బిల్లులకి కూడా రాష్ట్రపతి ఎన్నికలకి మరి కొన్ని రాష్ట్రాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. కాబట్టి డెఫినెట్గా ఇంకా పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి కొన్ని సావాసాలు అవసరమై ఉండొచ్చు. బట్ ఆ సావాసాలను కూడా దాటుకొని ఇంకా అద్భుతంగా ఇవాళ మోడీ గారు ఇంత విజయం సాధించారంటే దట్ ఈస్ ఓన్లీ క్లీన్ ఇమేజ్. ఒక ఈ 8 సంవత్సరాల్లో ఒకటంటే ఒకటి కూడా మోడీ గారికి మసి అంటడానికి ఎటువంటి మచ్చ లేని నాయకుడిగా ఆయన ఉండబట్టి ఇంత మంచి విక్టరీ. ఇప్పుడు ఎప్పుడు కూడా యూపీలో 30 సంవత్సరాలుగా మళ్ళీ రెండోసారి వచ్చిన పార్టీ లేదు. ఉత్తరాంచల్లో మళ్ళీ గత 20 సంవత్సరాలుగా రిపీట్ అయిన పార్టీ లేదు. మరి నార్త్ ఈస్ట్లో ఇంతకుముందు ఉనికి లేని చోట మరి ఉనికిని చాటుకుని మరి గతంలో కన్నా కూడా మణిపూర్లో సీట్లు పెంచుకుని
గోవాలో కూడా గతంలో వచ్చిన సీట్లు 20 కన్నా తక్కువైనా ప్రభుత్వం స్థాపించారు. బట్ ఇప్పుడు 20 సీట్లు 50% మార్క్కి ఇండివిజువల్గా చేరుకోగలిగారంటే మరి అది నిజంగా మంచి విషయం. అలాగే పంజాబ్లో ఆప్ విజయం కొంత కాంగ్రెస్ స్వయంకృత అపరాధం ఉన్నప్పటికీ కూడా ఈ రైతులు ఆ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా అక్కడ ప్లే చేసింది. బట్ అట్ ద సేమ్ టైం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎక్సలెంట్ క్లీన్ ఇమేజ్ ఉంది. ఢిల్లీలో మనం చూస్తున్నాం, అప్పుల ఊబిలో మనం ఉంటే మరి గతంలో కూడా మరి కాస్త కోస్త ఉన్న అప్పును కూడా తీర్చివేసి ఒక పక్క సంక్షేమ పథకాలు చేస్తూ కూడా మరి ఎక్కడ అప్పు లేని దిశగా మరి అతను మరి కేజ్రీవాల్ గారు ఎక్సలెంట్గా చేస్తున్నాడు. అలాగే ఆ భగవంత్ మన్ని ఎన్నుకోవటం కూడా, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కూడా ఒక అత్యద్భుతమైన నిర్ణయం. క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి. మరి ఇందాక చూసాం, ఎవరో ఒక స్వీపర్, స్కూల్లో స్వీపర్ పని చేసుకునే ఒక మహిళ కుమారుడికి అతను చిన్న ఎలక్ట్రానిక్ షాప్లో సెల్ ఫోన్ రిపేర్ చేసి పనివాడుగా చేస్తే అతనికి ఒక చోట ఇవ్వటం జరిగింది. అతను ముఖ్యమంత్రి చన్నీని తను ఓడించగలిగాడు, ఒక స్వీపర్ కొడుకు. సో ఇలా మంచి వాళ్ళని ఎన్నుకొని డబ్బు ఎంత ఇస్తావు, ఎంపీ సీటుకి ఎంత ఇస్తావు, ఎమ్మెల్యే సీటుకి ఎంత ఇస్తావు, ఈ మోడల్ కాకుండా ప్రజల్లోంచి ప్రజా నాడి తెలిసి ప్రజలకు నిజమైన అవసరం ఏంటి తెలిసిన వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. అలాగే కులాలకు అతీతంగా జరిగిన ఎలక్షన్ ఇది. యూపీలో కూడా కులాలకి అతీతంగా, ఎందుకంటే మనం కొన్ని కులాల పార్టీలన్నీ కలిసి ములాయం సింగ్ గారి యాదవ్కి సపోర్ట్ చేసినాయి. బట్ కులాలకు అతీతంగా మరి ఈ జోడీని, మోడీ అండ్ యోగి, ఈ జోడీని చూసి ముఖ్యంగా ఆయన నెగ్గడానికి నాకు చాలామంది నా ఫ్రెండ్స్ చెప్పిన మాట, ముఖ్యమైన కారణం లా అండ్ ఆర్డర్. ఎక్స్ట్రాడినరీ. రఘురామకృష్ణరాజు గారు, లా అండ్ ఆర్డర్, రఘురామకృష్ణ లా అండ్ ఆర్డర్ని గారు దాని వలన ఆయన అంత గొప్ప విజయం సాధించగలిగారు. ఓకే సార్, అది మనం చూసి చాలా మంది నేర్చుకోవాలి. ఓకే, మొన్నటి వరకు థర్డ్ ఫ్రంట్ ఆ వ్యాక్యూమ్ ఉంది దేశంలోని. ఖచ్చితంగా తృతీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా తృతీయ ఫ్రంట్గా ఏర్పాటు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున నినాదం వస్తుంది. ఆ విధంగానే కేసీఆర్ అవనియండి, కొంతమంది సీఎంలు అవనియండి, హడావిడి చేశారు. ఈ యూపీ రిజల్ట్లు, మిగతా రాష్ట్రాల రిజల్ట్ చూసిన తర్వాత ఇంకా ఆ ప్రచారాలు కానీ, లేకపోతే మీడియాల ముందు ఆ సమావేశాలు కానీ, ఆ ప్రసంగాలు కానీ, ఆ విషయాల్లో మడం తిప్పినట్టే అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఆ వ్యాక్యూమ్ ఉందా దేశంలో థర్డ్ ఫ్రంట్కి? డెఫినెట్గా. అంటే ఇప్పుడు సడన్గా ఎక్కుళ్ళు వస్తాయి, భోంచేస్తూ ఉంటాం, ఒక్కోసారి పెద్ద అని కొట్టుకుంటాం. అలాగా కొట్టుకునే పరిస్థితి అయితే డెఫినెట్గా కొన్ని రాష్ట్రాల్లో కొంతమందికి వచ్చిన మాట నిజం, అది ఎవరో కాదనలేని సత్యం. సరే, రేపు పొద్దున్న టీవీలో అభినందిస్తారు, అది వేరే విషయం. వాటి మనసులో మరి కొంతమంది విపరీతంగా కుమిలిపోతున్న మాట వాస్తవం. కానీ ఇందాక ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నదే ఇప్పుడు నేను టీవీలో చూశాను వర్మ. మోడీ గారు బీజేపీ ఆఫీస్లో టీవీలో చూస్తే ఎక్కడ కించిత్తు విజయ గర్వం కూడా లేదు. ఎంత సింపుల్గా, సాదాగా, ఎక్కడ కూడా నో ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్, ఎచ్చులకి పోకుండా అతి సాధారణంగా ఇంత అప్రతిహత విజయం సాధించిన తర్వాత మరి అంత సాధారణంగా ఉండగలగటం నిజంగా అది. ఎందుకంటే మనం చాలామందిని చూస్తున్నాం, చిన్న చిన్న విజయాలకే మరి ప్రపంచంలోనే అగ్రగామిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇక్కడేదో చిన్న పనికి మాలిన పని చేసినా కూడా మరి ప్రపంచం అంతా ఈయన వైపే చూస్తున్నట్టు, కొందరు వ్యక్తుల వైపు, ప్రపంచం అంతా కొన్ని దిక్కుమాలిన వాలంటరీ వ్యవస్థలు లాంటివి కూడా కొన్ని రాష్ట్రాల్లో పెడితే ఆ ప్రపంచం అంతా ఈ వ్యవస్థ చూసి ఆహా ఓహో అని చెప్పి మరి ఆ ట్రంప్ దగ్గర నుంచి అందరూ కూడా ఎవరో మన రష్యన్ పుతిన్ దాకా కూడా ఎక్కడో ఆంధ్ర అని ఉందంట, అక్కడ ఒక ఆయన ఉన్నారంట మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా పబ్లిసిటీ. అలా వీళ్ళు ఎవరో కూడా తెలియదు. ఢిల్లీలోనే సగం మందికి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరో తెలియదు అమ్మా. బట్ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా ఆయన మోడీ గారి
ఈరోజు ఆయన వ్యవహరించిన తీరు చూసి మరి నేర్చుకోవాలి. అంతేకాకుండా ఆ స్టేట్స్మెన్షిప్, ఇప్పుడు పక్క రాష్ట్రంతో చిన్న సమస్య ఉంటేనే పక్క రాష్ట్రంలో మన పేషెంట్లను కూడా హాస్పిటల్కి పంపించలేని దుస్థితిలో మనం ఉంటే, మరి ఇప్పుడు 2 దేశాల మధ్యన భీకర యుద్ధం జరుగుతూ ఉంటే, ఓకే. ఆ యుద్ధం జరిగే సమయంలో ఆ రష్యన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి కాసేపు యుద్ధాన్ని కూడా ఆపమని రిక్వెస్ట్ చేసి మరి 22-23 వేల మంది మన భారతీయుల్ని అక్కడి నుంచి కొంతమంది సెంటిమెంటల్గా నా కుక్కలను వదిలి రాలేనంటే ఆ కుక్కలతో సహా మరి మాట్లాడి తీసుకురాగలగటం అంటే మరి ఎంత స్టేట్స్మెన్షిప్ ఉండాలి. ఇవన్నీ కూడా దోహదం చేసినాయి సార్. అయితే ఈ ఎలక్షన్లో. అవును, ఖచ్చితంగా సార్. ఈ ఎఫెక్ట్ అయితే మీ సర్కార్కి కొద్దిగా ఇబ్బంది అంటారా? ఎందుకంటే డిమాండ్ చేసే పరిస్థితి లేదని మీరే చెప్తున్నారు కదా, వాళ్ళు ఇండివిజువల్గానే సింగిల్గానే. డెఫినెట్గా అంటే 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 నేను మా సర్కారు ఎంతవరకు పబ్లిక్ అందరూ మాట్లాడుకునే మాట. ఎందుకంటే రేపు రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీ ఎలాగూ చాలా ఇబ్బందులు పడతారు. 200 మార్కు కూడా కష్టం. ఉత్తరాంచల్ ఎలాగో పోతుంది, అక్కడ అలవాటు 5 ఏళ్ళకి ఒకసారి పోవటం. సో కాబట్టి టైట్ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం చాలా ఉంటుంది కాబట్టి అందుకనే అని అందరూ మాట్లాడుకున్న మాటలు. నేనేదో ప్రత్యేకంగా మాట్లాడుతున్నా కాదు, సాధారణ పౌరులందరూ కాస్త కోస్తో రాజకీయ విజ్ఞత కలిగిన వారు అందరూ కూడా మాట్లాడుకుంటున్న మాటలు. సో గతంలో కూడా ఒకసారి అలాగే పుసుకుని మా సీఎం గారు అన్నారు, ఏదో వాళ్ళకి తక్కువ వస్తుంది అనుకున్నాం. అందుకని ఎందుకంటే ఏదో ఖాళీగా అప్పుడు ఉన్న 6 ఎంపీలని మళ్ళీ ఇబ్బంది లేకుండా ఎలక్షన్ రాకుండా ఆ టైమింగ్ చూసుకుని రాజీనామా చేయించి ఉత్తర కుమారులాగా మాట్లాడారు గతంలో. మరి ఇప్పుడు రాజీనామా చేయండి అంటే మనం ఏడు చేస్తాం, మరి వాళ్ళకి ఎక్కువ వచ్చేసినాయి కాబట్టి మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అని అన్నారు. అలా ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయటంలో అంటే కీ మన దగ్గర ఉంటుంది అని ఆశించడంలో పొలిటికల్ గా తప్పులేదు. ఓకే సార్. అది కూడా ఎందుకు రాష్ట్ర అభివృద్ధి కోసమనే ఈయన ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. సరే అయితే నేను మద్దతు కావాలా, మీకు రాష్ట్రపతి కావాలా, అయితే నాకు స్టాటస్ ఇయ్యను, లేకపోతే ఇంకొంచెం 50,000 కోట్ల అప్పుకి ప్రయోజనం మనం, లేకపోతే ఆ కాకిని అసలు మా ఏపు చూడకుండా ఉండమను, ఏదో సంథింగ్ ఏదో కోరుకుని ఉండొచ్చు. మనసులో కోరికలు ఉంటాయి. మరి ఆ కోరికలకి డెఫినెట్గా ఇంకా అవకాశం ఉండదు. మరి కాస్తో కోస్తో మరి నిజంగా వాళ్ళు చెడు సావాసాలు చేసినా చేయకపోయినా చాలా మంది చెడు సావాసాలు చేస్తున్నారు అన్న అపప్రద నుంచి పూర్తిగా బయటపడతారేమో అని నేను భావిస్తున్నాను. ఓకే సార్. సార్ ఇది మంచి పరిణామం. ఓకే. అంత మెజారిటీ నేనైతే నేను ఎలా ఊహించానంటే నాకేదో పెద్ద సిక్స్త్ సెన్స్ ఏమీ లేదు. టుడే చాణక్యాన్ని నేను రెగ్యులర్ గా ఫాలో అవుతాను, తనతో టచ్ లో ఉంటా, బజాజ్ తో. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అవును, మార్నింగ్ కూడా చెప్పారు మీరు విషయం. 90 సీట్లు వస్తాయని కూడా చెప్పారు. సో అది నేను చాలా మందికి కూడా నాకున్న బీజేపీ మిత్రులు కూడా, ఎందుకంటే ఇక్కడ నేను ఢిల్లీలోనే మా ప్రభుత్వం నన్ను ఉంచేసింది, మా పార్టీ అని నేను అన్ను, మా ప్రభుత్వం నన్ను ఢిల్లీలో ఉంచింది. మరి అక్కడికి వస్తే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇక్కడ నా స్నేహితులు ఎక్కువ ఈ నార్త్ ఇండియా, ఈ ఎంపీలు, ఈ మంత్రులు, వీళ్ళతోనే నేను తిరగాలి కాబట్టి మా పార్టీ ఎంపీలు ఎవరైనా పొరపాటున ఏ కమిటీ మీటింగ్ వచ్చినా మరి మాట్లాడినట్టు తెలిస్తే వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరితోటి ఎక్కువ ఉన్నందువల్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ మెజారిటీ ఈ సర్టన్లీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. ఓకే, కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద ఇంకాస్త ఎక్కువగా ఉంది సార్. ఓకే, 1 మినిట్. ఈ విజయం మోడీ గారిది, యోగి గారిది. రైట్. 1 మినిట్ సార్. పట్టాభిరామ్ గారు అలాగే రామచంద్రమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. పట్టాభిరామ్ గారు నమస్తే అండి. బయటకు వెళ్తున్నాను. పట్టాభిరామ్ గారికి పెద్దలు నమస్కారం. వర్మ గారు నమస్కారాలు సార్. రైట్. ఐ టేక్ లీవ్, అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. రైట్. వర్మ గారు సార్ పట్టాభి గారు 5 రాష్ట్రాల రిజల్ట్ ఈరోజు వినూత్నంగా బీజేపీ పని అయిపోయింది అనుకున్న వాళ్ళకి కొద్దిగా షాకింగ్ న్యూస్ లాగే ఉంది. యూపీ అవనివ్వండి, ఉత్తరాఖండ్ అవనివ్వండి, గోవా అవనివ్వండి, ఇవన్నీ కూడా ఎలా చూడాల్సిందండి ఈరోజు వచ్చిన రిజల్ట్స్? వర్మ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారికి, అదేవిధంగా మిత్రులు పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు గారికి నమస్కారం.
ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా రేపు ఇంకొక 2 సంవత్సరాల్లో రాబోయేటటువంటి జనరల్ ఎలక్షన్స్కి సెమీఫైనల్గా చాలా మంది అభివర్ణిస్తూ ఉన్నారు. అంటే ఎంతో ఉత్కంఠతో కూడా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ పైన ఉందండి. ఎందుకంటే ఎవరు భవిష్యత్తులో ఢిల్లీలో పాగా వేయాలన్నా కూడా ఉత్తరప్రదేశ్ పైన పట్టు సాధిస్తేనే అది సాధ్యం. ఇప్పుడు 2014లో మోడీ గారి విజన్లో కానివ్వండి, 2019లో మోడీ గారి విజన్లో కానివ్వండి, ఈ 2 సార్లు కూడా ఉత్తరప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకోవటం వల్ల వాళ్ళకి కంఫర్టబుల్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి జనరల్ ఎలక్షన్స్లో వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి చాలా కీలకం. మరి 2017లో జరిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక రకంగా స్వీప్ చేశారు. ఆ రోజున బీజేపీ తన అలయన్స్ పార్ట్నర్స్తో కాకుండానే సింగిల్గా బీజేపీ ఉత్తరప్రదేశ్లో 2017లో 312 స్థానాలు గెలవటం జరిగింది. కానీ ఈసారి అఖిలేష్ యాదవ్ ఒక టఫ్ ఫైట్ ఇస్తూ ఉన్నాడు. ఇది నెక్ అండ్ నెక్ ఉంటుంది. అంటే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ యోగి ఆదిత్యనాథ్ గెలవటానికి అవకాశాలు ఉన్నాయని చెప్పినా కూడా చాలా మంది విశ్లేషకుల్లో ఏంటంటే ఈసారి కొద్దిగా అంత ఈజీ కాదు బీజేపీ గెలవటం, నెక్ అండ్ నెక్ ఫైట్ ఉంటుంది. అఖిలేష్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముందు నుంచి కూడా అఖిలేష్ యాదవ్ కొద్దిగా దూకుడుగా ఉండటం, దాదాపు ఒక 8 పార్టీలతో ఆయన అలయన్స్ ఫామ్ చేయడం జరిగింది. మనం కనుక చూసినట్లయితే సమాజ్వాదీ పార్టీ, ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దళ్తో కానివ్వండి, ఎన్సీపీతో కానివ్వండి, అదేవిధంగా సహుల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అంటే రాజ్బర్ గారి పార్టీతో కానివ్వండి, అదేవిధంగా ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ అంటే శివపాల్ సింగ్ యాదవ్ వాళ్ళ బాబాయ్తో కానివ్వండి, ఇట్లా అందరితో కూడా ఒక 8 పార్టీలతో ఒక బలమైనటువంటి కూటమి ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా తను సిద్ధమవుతూ ఉన్నాడు. అదేవిధంగా మీకు గుర్తుంటే వర్మ గారు ఎన్నికలకు ముందు దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు, దానిలో 3 మంత్రులు కూడా ఉన్నారు. బీజేపీకి చెందినటువంటి బీజేపీ క్యాబినెట్లో ఉన్నటువంటి 3 మంత్రులు అంటే ఎస్పీ మౌర్య లాంటి సీనియర్ మంత్రులు సమాజ్వాదీ పార్టీలోకి రావటం, ఒక 8 మంది ఎమ్మెల్యేలు కూడా సమాజ్వాదీ పార్టీలోకి జంప్ అవటం, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అఖిలేష్ మంచి మొమెంటంలో ఉన్నాడు, ఒక మంచి అలయన్స్ ఫామ్ చేశాడు. చాలా మంది వలసలు వస్తూ ఉన్నారు బీజేపీలో నుంచి. ఇక బీజేపీ పని అయిపోయింది, ఈసారి గెలుపు కూడా కష్టమే అన్న వాదనలు కూడా చాలా వినిపించాయి. కానీ అవన్నీ కూడా వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఈ రోజున బీజేపీ అంటే కొంత వాళ్ళ సీట్ల సంఖ్యలో కొద్దిగా కోత పడినా కూడా ఇప్పుడు లేటెస్ట్గా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం సుమారుగా 273 స్థానాల్లో బీజేపీ కూటమి ఇవాళ బీజేపీ కానివ్వండి, బీజేపీ మనం చూసినట్లయితే వాళ్ళు 2 పార్టీలతోనే పొత్తు పెట్టుకున్నారు. ఒకటి అప్నాదళ్ళు, రెండోది నిషాద్ పార్టీ. కాబట్టి బీజేపీ కూటమికి సుమారుగా 273 స్థానాలు వాళ్ళ ఇప్పుడు వస్తున్నాయని చెప్తున్నారు. అంటే గతంతో పోలిస్తే బీజేపీ కూటమికి 325 స్థానాలు పైగా వచ్చాయంటే దాదాపు ఒక 50 స్థానాలు కోత పడినప్పటికీ కూడా కంఫర్టబుల్ మెజారిటీతోనే ఇవాళ ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ కొంత బలపడిన గతంలో సమాజ్వాదీ పార్టీకి 2017లో కేవలం 47 స్థానాలు వస్తే ఇప్పుడు వాళ్ళ కూటమికి దాదాపు 125 స్థానాలు వచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రకంగా సమాజ్వాదీ పార్టీ కొద్దిగా బలపడినా బీజేపీని ఓడించేంత స్థాయిలో వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపించలేకపోయారు. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వర్మ గారు, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాట్లు ఏవైతే జరిగినాయో అంటే మమతా బెనర్జీ గారి సారథ్యంలో కొంత దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నిటితో ఒక కూటమి అంటే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ కూటమి ఏర్పాటు చేసి ఇవాళ దేశానికి ఒక ప్రత్యామ్నాయం ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి గత 3-4 నెలల కాలంలో. అది మమతా బెనర్జీ గారి ఇనిషియేటివ్ కానివ్వండి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహారాష్ట్ర వెళ్ళి ఉద్ధవ్ ఠాక్రే గారిని కలవటం, అదేవిధంగా స్టాలిన్ గారు కానివ్వండి, ఇటువంటి ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు కలిసి ప్రాంతీయ పార్టీలన్నిటితో ఒక ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేయాలి. దానిలో భాగంగానే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కనుక గెలిచినట్లయితే వాళ్ళ ఎఫర్ట్స్కి ఇంకా బలం ఇచ్చినట్టు అవుతుందని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా వాళ్ళు విశ్వసించారు. మమతా బెనర్జీ గారు అయితే స్వయంగా ఉత్తరప్రదేశ్ వెళ్ళి అక్కడ ప్రచారం కూడా చేసి వచ్చారు. అంటే వారణాసి కాన్స్టిట్యున్సీ, ప్రధానమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీ వారణాసిలో కూడా మమతా బెనర్జీ గారు వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. కాబట్టి ఆ రకంగా చూసినట్లయితే మరి ఈ ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుకి కొంత అడ్డుకట్ట వేయగలిగిందనే మనం అనుకోవాలి భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గారు కనుక గెలుచున్నట్లయితే మంచి మొమెంటం వచ్చిండేది, బీజేపీకి అదొక మేజర్ సెట్ బ్యాక్ అయి ఉండేది. ఎందుకంటే పెద్ద రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర ఇటువంటి 5-6 రాష్ట్రాలు ఈ ముఖ్యమంత్రులందరూ ఒకటైతే కనుక అదొక బలమైన మోడీ గారికి అదొక బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా రూపాంతరం చెందేటువంటి అవకాశాలు ఉండుండేవి. కాబట్టి ఒక రకంగా దానికి అడ్డుకట్ట వేయగలిగింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో. రెండో పక్కన ఇవాళ ఎవరైతే మంత్రులు భారతీయ జనతా పార్టీలో నుంచి సమాజ్వాదీ పార్టీలోకి వలస వెళ్లారో అది ఎస్పీ మౌర్య లాంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఓటమి పాలయ్యారు ఈ రోజున. అంటే ప్రజలు ఒక రకంగా తిరస్కరించడం జరిగింది. అంటే ఈ వలసలను కూడా ప్రజలు పెద్దగా ఆమోదించకపోవటం,
రెండో పక్కన ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను గమనించింది వర్మ గారు, ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఓవైసీ గారికి చెందినటువంటి ఎంఐఎం పార్టీ అక్కడ భాగీదారీ పరివర్తన్ మోర్చా అనే ఒక అలయన్స్ ని వాళ్ళు ఫామ్ చేసి 100 సీట్లలో ఎంఐఎం పార్టీ అక్కడ పోటీ చేయడం జరిగింది. అంటే ఆ రకంగా మైనారిటీ ఓట్స్ లో కొంత స్ప్లిట్ తీసుకురావటం వల్ల అది బీజేపీకి అంతిమంగా బీజేపీకి మేలు చేస్తుందని మనం అనుకోవాలి. ఎంఐఎం పార్టీ 100 స్థానాల్లో పోటీ చేయడం వల్ల అది బీజేపీకి ప్లస్ అయింది. అంటే అపోజిషన్ ఓట్ ఎప్పుడైతే స్ప్లిట్ అయిందో అది ఒక రకంగా బీజేపీకి ప్లస్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక అనాలిసిస్ మనం చూసినట్లయితే వర్మ గారు, యాదవ్ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్ ఉత్తరప్రదేశ్ లో దాదాపుగా ఒక 143 కాన్స్టిట్యున్సీస్ యాదవ్ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. సమాజ్వాదీ పార్టీ మరి ఆ కాన్స్టిట్యున్సీస్ లో బలమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపిస్తుందని అందరూ కూడా ఆశించారు. కానీ ఆశ్చర్యకరంగా యాదవ్ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్ లో కూడా మరి బీజేపీ దాదాపు 70 నుంచి 75 స్థానాలు, అంటే ఒక 60% పైగా బీజేపీ గెలవటం. అంటే యాదవ్ ఆపోజిట్ గా ఉన్నటువంటి క్యాస్ట్లన్నీ కూడా పోలరైజ్ అయ్యాయి. అంటే యాంటీ యాదవ్ క్యాస్ట్ అన్నింటినీ కూడా పోలరైజ్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందని మనం అనుకోవాలి. ఎందుకంటే యూపీ ఎలక్షన్ ఎవరు గెలవాలన్నా వర్మ గారు క్యాస్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే యూపీలో మీరు చూసినట్లయితే ఒకటి కాదండి, అనేక రకాలైనటువంటి యూపీకి సంబంధించి టీఆర్ఎస్ నేతలను కూడా కొంతమందిని అక్కడికి ఆ కమ్యూనిటీ నేతలను కూడా పంపించి అక్కడ ఏదో ప్రచారం చేయించాలని కూడా చూసినట్టున్నారు. ఇవన్నీ జరిగాయండి. మమతా బెనర్జీ గారు ఆవిడ వెళ్ళి స్వయంగా ప్రచారం చేయటం, ఇప్పుడు టీఆర్ఎస్ వైపు నుంచి కానివ్వండి చాలా ప్రయత్నాలు అఖిలేష్ యాదవ్ గారిని గెలిపించాలని చూశారు. కానీ ఇవాళ క్యాస్ట్ ఇంజనీరింగ్ లో కొంత బీజేపీ సక్సీడ్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ యూపీలో మనం చూసినట్లయితే వర్మ గారు అప్పర్ క్యాస్ట్ లో బ్రాహ్మిన్స్, ఠాకూర్స్, కయస్తాసు, వైశ్యాసు వీళ్ళు ఉంటారు. ఓబీసీస్ లో వచ్చేసేసి యాదవ్స్, నాన్ యాదవ్స్ లో కూర్మీస్, జాట్స్, లోధీసు, మౌర్యాసు, కుష్వాహా, సహా, కశ్యప్, కేవత్, మలా ఇట్లా నిషాద్ చాలా మంది ఉంటారు. దళిత్స్ లో జాతవ్స్, నాన్ జాతవ్స్ ఉంటారు. అంటే ఇన్ని క్యాస్ట్ ని మేనేజ్ చేయటంలో అంటే కొంతవరకు వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవటంలో బీజేపీ కొంత సక్సీడ్ అయిందని అనుకోవాలి. ఇవాళ రాష్ట్రీయ లోక్దల్ ఆర్ఎల్డీ ఏదైతే ఉందో, అజిత్ సింగ్ గారి పార్టీ ఏదైతే ఉందో వాళ్లతో సమాజ్వాదీ పార్టీ పొత్తు పెట్టుకున్నా కూడా పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. ఎందుకంటే వెస్టర్న్ యూపీ ఏదైతే ఉందో వర్మ గారు, ఢిల్లీలో జరిగినటువంటి రైతుల ఉద్యమం ఏదైతే ఉందో దానివల్ల కొంత ఈ ఆర్ఎల్డీతో పొత్తు వల్ల కొంత రైతు ఉద్యమంలో రైతుల్లో బీజేపీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత కూడా అఖిలేష్ యాదవ్ గారు కలిసి వస్తుందని ఆయన భావించారు. కానీ అది కూడా ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కొంత మేలు జరిగింది. రైతుల ఉద్యమం వల్ల బీజేపీ కొంత నష్టం జరిగినా జరగాల్సినంత నష్టం జరగలేదు. వెస్టర్న్ యూపీలో కూడా బీజేపీ, అంటే వెస్టర్న్ యూపీ అంటే ఢిల్లీ బార్డర్కు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో కూడా బీజేపీ మరి కొన్ని సీట్లు బాగానే సంపాదించుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సెంట్రల్ యూపీలోకి వచ్చేసరికి వర్మ గారు ఇవాళ అయోధ్య కానివ్వండి, అమేఠీ కానివ్వండి, రాయ్బరేలీ కానివ్వండి, ఇటువంటి అనేక కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి ఫలితం ఏంటంటే రాయ్బరేలీ ఏదైతే ఉందో సోనియా గాంధీ గారు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ రాయ్బరేలీ ఏదైతే ఉందో దానిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అక్కడ బీజేపీ క్యాండిడేట్ అదితి సింగ్ భారీ మెజారిటీతో రాయ్బరేలీలో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయింది. కనీసం వాళ్ళు ఒక 4-5 వేట్లు కూడా వాళ్ళు సంపాదించుకోలేనటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ మనం చూసినట్లయితే కేవలం ఉత్తరప్రదేశ్లో 403 స్థానాల్లో కేవలం 2 స్థానాలు మాత్రం గెలిచేటటువంటి పరిస్థితి. 2017లో వాళ్ళు 7 స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ ఇవాళ కేవలం 2కే పరిమితమైంది. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ, మాయావతి గారి బహుజన్ సమాజ్ పార్టీ కూడా తీవ్రంగా నష్టపోయింది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో. ఇవాళ కేవలం ఒక్క స్థానంలోనే వాళ్ళు ఆధిక్యంలో గెలిచేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. గతంలో 19 స్థానాలు బీఎస్పీకి ఉంటే ఇవాళ 1 స్థానానికి పరిమితం అయిపోయింది. ఆ రకంగా మాయావతి గారి చాప్టర్ కూడా ఒక రకంగా క్లోజ్ అయిపోయింది అన్న భావనలో మనం రావాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి బీఎస్పీ, కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయాయి. ఇవాళ బీజేపీ మరి కొంత నష్టం జరిగినా కూడా వాళ్ళు కంఫర్టబుల్ మెజార్టీతోనే యూపీలో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి పరిస్థితి. మిగతా రాష్ట్రాలకు సంబంధించి నెక్స్ట్ మీరు అవకాశం ఇచ్చినప్పుడు వాటి గురించి కూడా మాట్లాడతారు. మనతో పాటుగా శ్రీ రామచంద్రమూర్తి గారు, డాక్టర్ సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. రామచంద్రమూర్తి గారు నమస్తే అండి. సార్, ఈరోజు వచ్చిన రిజల్ట్ ఏ రకంగా చూడాలి? రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇది సెమీఫైనల్స్ అని చెప్పి అందరూ మాట్లాడే పరిస్థితి. ఊహించిన విధంగా యోగి గారు మళ్ళీ అక్కడ 40 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. అలాగే పంజాబ్ విషయానికి వస్తే కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నిన్నగాక మొన్న పుట్టిన బోర్న్ బేబీ అనుకోవచ్చు, అక్కడ విజయాన్ని సాధించింది. అసలు ఫైట్ కూడా లేదు, వన్ సైడ్ కొట్టుకెళ్ళిపోయారు. సో ఎలా చూడాల్సి ఉందండి సార్ ఈ ఎలక్షన్స్ని? అంటే బీజేపీకి యాంటీ ఇంకంబెన్సీ ఉంది, కాంగ్రెస్కి యాంటీ ఇంకంబెన్సీ ఉంది.
బీజేపీ యాంటీ ఇన్కంబెన్సీని న్యూట్రలైజ్ చేసి ప్రో ఇన్కంబెన్సీగా మార్చే మోదీ బీజేపీకి ఉన్నాడు, కాంగ్రెస్కి లేడు. అందుకని పంజాబ్లో దారుణంగా ఓడిపోయింది. పంజాబ్లో దారుణంగా ఓడిపోవడం కారణం ఏంటంటే కాంగ్రెస్లో అంత కలహాలు. ఈ నవజోత్ సింగ్ సిద్ధుని నమ్ముకొని అమరేందర్ సింగ్ని ఇంటికి పంపించి అవును, అతన్ని పీసీసీ ప్రెసిడెంట్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చెన్నైని చేసే వరకు చెన్నై నవజోత్ సింగ్ ఇద్దరు కొట్టుకొని వస్తున్నా కూడా అధిష్టాన వర్గం మాట్లాడకపోతే అది ఏం పార్టీ ఇంకా? అవును. అమరేంద్ర సింగ్ గారు కూడా ఓడిపోయారండి. ఆయన మీద సింపతి కూడా చూపించలేదు అక్కడ ప్రజలు. అమరేందర్ సింగ్ ఓడిపోయాడు, ప్రకాష్ సింగ్ బాదల్ ఓడిపోయాడు, అవును, నవజోత్ సింగ్ సిద్ధు ఓడిపోయాడు, అందరూ మహామహులందరూ ఓడిపోయారు, చెన్నై కూడా ఓడిపోయాడు. అంటే అది అక్కడ ఒక విప్లవంలాగా వచ్చింది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది 2017లోనే సెకండ్ బెస్ట్ అపోజిషన్ పార్టీ అదే. అప్పుడే ఈ కేజ్రీవాల్ వచ్చి ఇక్కడ పరిపాలిస్తాడని ఒక ప్రచారం అయ్యేటప్పటికి జనం ఓటేలా ఎక్కువ తగినంత. అప్పుడు కాంగ్రెస్కి ఓటేశారు. ఈసారి కేజ్రీవాల్ ఏం చేశారంటే అక్కడ ఉన్న ఎంపీనే వీడు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని ప్రచారం చేశాడు, ప్రొజెక్ట్ చేశాడు, పబ్లిసైజ్ చేశాడు. దానివల్ల ఓటేశారు. ఓటేటు కూడా విజృంభించి వేశారు. 92 సీట్లు వచ్చినాయి. 117కి 92 అంటే చూడండి. కాంగ్రెస్ 18 సీట్ల స్థానానికి పరిమితం అయిపోయింది. అవును, అంత హేమాయమందరూ ఓడిపోయారు. యూపీలో మనకు గంగాలో డెడ్ బాడీస్ కొట్టుకురావడం మనం చూసాం. అవును, ఆక్సిజన్ లేక జనం మరణించడం చూసాం. ధరల పెరుగుదల, స్కై రాకెటింగ్ ప్రైసెస్ చూసాం. అక్కడ వెస్టర్న్ యూపీలో రైతులు ఆగ్రహంగా ఉన్నారన్నారు, కానీ వెస్టర్న్ యూపీలో కూడా బీజేపీ మెజార్టీ వచ్చింది. యూపీ మొత్తం బీజేపీ విజయం సాధించింది. 2017 కంటే ఎక్కువ పర్సంటేజ్ ఓట్స్ వచ్చినాయి, సీట్ తగ్గినా కూడా. యూపీలో అఖిలేష్ యాదవ్ బ్రహ్మాండంగా పనిచేశాడు, ఘన విజయం సాధించాడు. అంటే మోడీని యోగిని కాంబినేషన్ ఓడించి ముఖ్యమంత్రి కాలేకపోయాడు, కానీ దాన్ని మాత్రం మంచి సీట్ తెచ్చుకున్నాడు, మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నాడు. ఇట్స్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్ బై అఖిలేష్ యాదవ్, బట్ నాట్ ఆన్ పార్ విత్ యోగి అండ్ మోదీ. మోదీ ఈజ్ ఎ ప్లస్ పాయింట్ సార్. ఇప్పుడు యూపీలోనే కాదు, మణిపూరు, గోవా, ఉత్తరాఖండ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు మార్చారు. గోవాలో అంతఃకళాలు ఉన్నాయి, మణిపూర్లో అంతే. ఇన్నా కూడా ఈ స్మాల్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా మోదీ పర్సనాలిటీ ముందు ఇవన్నీ కొట్టుకుపోయినాయి. అవును, మోదీ కొన్ని ఇమేజ్ వల్ల అన్ని 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ వచ్చింది. సార్ 1 మినిట్ సార్. ప్రధాని మోదీ గారు మాట్లాడుతున్నారు ఈరోజు. ఇదే ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. సార్ ఒక్క నిమిషం మళ్ళీ ఇస్తాను మీకు. మోదీ గారు మాట్లాడుతున్నారు, ఒక 2 మినిట్స్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. లైవ్ ప్లీజ్. पारदर्शिता भी लाए हैं। भाजपा गरीब को भरोसा देती है कि प्रत्येक गरीब तक सरकार ने निर्णय किए हुई सुविधाएं जरूर पहुंचेगी। और मैं गरीब के घर तक उसका हक पहुंचाए बिना चैन से बैठने वाला इंसान नहीं। दो दशक से भी ज्यादा समय तक हेड ऑफ द गवर्नमेंट के रूप में सेवा करने का मुझे सौभाग्य मिला है। सरकार में कितनी दिक्कतें होती हैं, गवर्नेंस में कितनी दिक्कतें होती हैं, इसको भली भांति जानता हूं। उसके बावजूद भी मैंने एक ऐसी हिम्मत की है, शायद कोई न कर पाए। और वो हिम्मत मैंने लाल किले से 15 अगस्त को मेरे भाषण में उसको व्यक्त किया था। मैंने कहा था कि अब भाजपा को जहां जहां सेवा करने का मौका मिलेगा,
రైట్, ఇది న్యూఢిల్లీలో 4 రాష్ట్రాల విజయాలపై ప్రధాని మోదీ గారు మాట్లాడుతున్నారు. పట్టాభి గారు, వర్మ గారు. రైట్, పట్టాభి గారు, ఓకే, యూపీ విషయానికి వస్తే ఒక అనూహ్యమైన విజయంగానే పేర్చుకోవచ్చు. ఎందుకంటే 3-4 దశాబ్దాల నుంచి ఎప్పుడూ లేనటువంటి ఆ చరిత్రని రిపీట్ చేశారు. ఓకే, రానున్న సార్వత్రిక ఎన్నికలకి ఇదే జోసు ఇదే స్పీడు వెళ్తుందని భావించవచ్చా, లేకపోతే ఈ ఎన్నికలకో లేకపోతే ఈ రిజల్ట్కో వచ్చే మెయిన్ ఎలక్షన్స్కి పెద్దగా సంబంధం లేని పరిస్థితి ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే కొంత మొమెంటమ్ బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు ఇచ్చాయనే మనం అనుకోవాలండి. అంటే ఓకే, జనరల్ ఎలక్షన్ సంబంధించి అప్పుడు అంశాలు వేరేగా ఉంటాయి, రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఓటేసేటప్పుడు వాళ్ళు పరిగణనలోకి తీసుకునేటువంటి అంశాలు వేరుగా ఉన్నా కూడా కొంత మొమెంటం అయితే బీజేపీకి వాళ్ళు ఈ ఫలితాలు ఇచ్చాయనే మనం ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. రెండోది, ఈ 5 రాష్ట్రాల ఫలితాల్లో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీ గురించి. అవును, అంటే ఇప్పుడు నిన్నటి వరకు ఒక ప్రాంతీయ పార్టీగా, ఒక రీజనల్ పార్టీగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఒక పొరుగు రాష్ట్రం, 2వ రాష్ట్రంలో అధికారంలోకి రావటం అనేది చరిత్రలో మొదటిసారి. అంటే ఇప్పటి వరకు ఏ రీజనల్ పార్టీ కూడా 2 రాష్ట్రాల అధికారంలో లేదు వర్మ గారు. ఇవాళ మొట్టమొదటిసారి ఒక రీజనల్ పార్టీ 2 రాష్ట్రాల్లో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రావటం కూడా ఒక సునామీ లాగా, అంటే ఇవాళ చీపురి మొత్తం అందరినీ ఊడ్చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీపురి కట్ట దెబ్బకి వాళ్ళందరూ కూడా ఊడ్చుకుని కొట్టుకుని పోయారు. అంటే ఒక ల్యాండ్ స్లైడ్, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని మనం అందరూ అనుకున్నాం, కానీ ఇవాళ ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇవాళ దాదాపు 92 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ, వాళ్ళు కాంగ్రెస్ కేవలం 18 స్థానాలు. గతంలో కాంగ్రెస్ కి 77 స్థానాలు ఉంటే వాళ్ళు 18కి పడిపోయారు. శిరోమణి అకాలీదళ్ ఒక రకంగా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, కేవలం 4 స్థానాలు. బీజేపీ కేవలం 2 స్థానాలు. అదేవిధంగా ఇందాక శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పినట్టు ఇవాళ అమరీందర్ సింగ్ ఓడిపోయాడు. ప్రకాష్ సింగ్ బాదల్ 5 టైమ్ చీఫ్ మినిస్టర్, శిరోమణి అకాలీదళ్ నుంచి 5 సార్లు ముఖ్యమంత్రి. ఆయన లంబీ కాన్స్టిట్యున్సీ 5 సార్లు అక్కడి నుంచి గెలిచారు ఆయన. అటువంటి లంబీ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రకాష్ సింగ్ బాదల్ ఓడిపోయారు. ప్రకాష్ సింగ్ బాదల్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. నవజోత్ సింగ్ సిద్ధు అనేక సార్లు కాంగ్రెస్ లో ముసలం పెట్టడానికి కారకుడైనటువంటి సిద్ధు అమరీందర్ సింగ్ తో తగు పెట్టుకున్నాడు సిద్ధు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చన్నీతో కూడా తగు పెట్టుకున్నటువంటి సిద్ధు అమృత్సర్ లో ఓడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రస్తుతం చన్నీ 2 కాన్స్టిట్యున్సీస్ నుంచి పోటీ చేశారు వర్మ గారు. ఆయన 2 కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ హేమీలు అందరూ కూడా ఇవాళ పంజాబ్ లో ఓటమి పాలయ్యారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే వర్మ గారు, పంజాబ్ లో ఉన్నటువంటి ప్రజలు ఒక రకంగా విసిగెత్తిపోయారు. శిరోమణి అకాలీదళ్ నాయకత్వంతో, కాంగ్రెస్ నాయకత్వంతో విసిగెత్తిపోయి, వాళ్ళ అంతర్గత కలహాలతో విసిగెత్తిపోయి ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఢిల్లీలో రైతులు ఉద్యమం చేసినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ గారు రైతులకు అనేక సౌకర్యాలు కల్పించారు వర్మ గారు. ఎక్కువగా రైతులందరూ కూడా పంజాబ్ నుంచే వచ్చారు ఢిల్లీలో ఉద్యమం చేయడానికి. ఆ రకంగా వచ్చినటువంటి రైతులకి మంచినీరు సౌకర్యాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి టెంట్లు ఏర్పాటు చేయటం, ఆహారం సంబంధించి, కరెంటుకి సంబంధించి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళ మనసు గెలుచుకోవటం జరిగింది కేజ్రీవాల్ గారు. కాబట్టి అది కూడా కొంత ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. ఇవాళ పంజాబ్ లో ఉన్నటువంటి 3 ప్రాంతాలు, మాల్వా రీజన్ లో చూసినా, మాజా రీజన్ లో చూసినా, దోఆబ్ రీజన్ లో చూసినా, ఈ 3 ప్రాంతాల్లో కూడా మరి ఆమ్ ఆద్మీ పార్టీ బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి పరిస్థితి. ఆఖరికి చివరిలో మీకు గుర్తుంటే ఆ డేరా బాబాని కూడా విడుదల చేశారు జైల్లో నుంచి. ఆ రామ్ రహీం సింగ్ ని, ఆ డేరా బాబాని విడుదల చేసి ఆయన ఏదో కొన్ని ఓట్లు సంపాదించి పెడతాడని చెప్పి కొన్ని పార్టీలు ఆశపడ్డాయి. కానీ ఆ డేరా బాబా కూడా ఏం పనిచేయలేకపోయాడు. ఆయనకి విఐపి సెక్యూరిటీ ఇచ్చి ఆయన తిప్పినా కూడా డేరా బాబా ఎఫెక్ట్ కూడా చీపురు దెబ్బకి లేకుండా పోయింది. ఆ రకంగా ఇవాళ భగవంత్ సింగ్ మాన్, గతంలో ఒక కమెడియన్ అండి, భగవంత్ సింగ్ మాన్ అని ఆయన ఒక స్టేజ్ పైన యాక్ట్ చేసినటువంటి కమెడియన్. అటువంటి ఒక వ్యక్తి వాళ్ళ పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. స్టేజ్ ఆర్టిస్ట్, కామెడీ యాక్టర్ ఆయన. ఇవాళ మనం ఎందుకని నేను అంటున్నానంటే, ఉక్రెయిన్ లో ఒక కామెడీ ఆర్టిస్ట్ అయినటువంటి జెలెన్స్కీ రష్యా పైన ఏ రకంగా అయితే పోరాటం చేస్తున్నాడు, ఇవాళ పంజాబ్ లో మళ్ళీ ఒక స్టేజ్ కామెడీ యాక్టర్ అయినటువంటి భగవంత్ సింగ్ మాన్ దెబ్బకి వాళ్ళ అన్ని పార్టీలు కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఒక అద్భుతమైనటువంటి విజయం. ఇవాళ శిరోమణి అకాలీదళ్ కాంగ్రెస్ యొక్క స్వయంకృతాపరాధం ఇది. వాళ్ళ స్వయంకృతాపరాధం వల్ల వాళ్ళు పూర్తిగా కూడా నామరూపా లేకుండా పోయారు. మూడో పక్కన ఉత్తరాఖండ్ విషయం చూసినట్లయితే వర్మ గారు, అక్కడ కూడా కొంత టైట్ ఫైట్ ఉంటుందని అందరూ కూడా ఆశించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎందుకు నేను టైట్ ఫైట్ ఉంటుందని అందరూ అనుకున్నారంటే, గత సంవత్సర కాలంలో 3 ముఖ్యమంత్రులు మారారండి బీజేపీ తరఫున.
ముందు త్రివేంద్ర సింగ్ రావత్ అని ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆయనని తప్పించి తీరత్ సింగ్ రావత్ అనే ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు. తీరత్ సింగ్ రావత్ని కూర్చోబెట్టి 4 నెలల్లో ఆయన్ని తప్పించి పుష్కర్ సింగ్ ధామి అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కాబట్టి సంవత్సర కాలంలో 3 ముఖ్యమంత్రులను మార్చారు. కాబట్టి బీజేపీ పరిస్థితి అక్కడ ఏమీ సరిగ్గా లేదని అందరూ కూడా భావించారు. అదేవిధంగా హరీష్ రావత్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ తరఫున ఆయన కొంత బలమైనటువంటి నాయకుడు కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని ఆశిస్తే మరి అక్కడ కూడా కొంత గతంలో వచ్చినటువంటి సీట్ల కంటే కొంత తగ్గిన 2017లో బీజేపీకి 57 సీట్లు వస్తే ఇప్పుడు 48 స్థానాలతో వాళ్ళు కంఫర్టబుల్ మెజార్టీతో ఇవాళ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో 11 నుంచి 18 స్థానాలు పెరిగినా కూడా అక్కడ ఆశించినంతగా వాళ్ళు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంతగా బలం కూడగట్టుకోలేనటువంటి పరిస్థితి ఉత్తరాఖండ్లో. కాబట్టి అది ఓవరాల్గా ఉత్తరాఖండ్ పరిస్థితి మనం చూసినట్లయితే అదేవిధంగా గోవా రాష్ట్రానికి వచ్చినట్లయితే అక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీకి మధ్య నెక్ అండ్ నెక్ ఫైట్ ఉంటుందని అందరూ ఆశించారు వర్మ గారు. అవును. కొంతమంది అయితే అక్కడికి వెళ్ళి క్యాంపులు కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే గతంలో ఒక అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ గోవాలో మీరు చూసినట్లయితే వర్మ గారు ఇవాళ 2017లో యాక్చువల్గా కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గోవాలో 17 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది, 13 స్థానాలు బీజేపీ గెలిచింది 2017లో. అయినా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే అప్పుడు కొద్దిగా బీజేపీ క్యాంప్ రాజకీయాలు నడిపి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కి అధికారం దక్కనివ్వకుండా వాళ్ళు అధికారం చేకించుకున్నారు. ఆ అనుభవంతో ఈసారి ముందుగానే కర్ణాటక నుంచి డీకే శివకుమార్ గారిని గోవా పంపించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ని పంపించింది. 2 పార్టీలు కూడా క్యాంపులు ఏర్పాటు చేసినప్పటికీ కంఫర్టబుల్ గానే వాళ్ళ బీజేపీ కూడా అక్కడ దాదాపు 20 స్థానాల్లో ఇవాళ గోవాలో బీజేపీ గెలుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు స్వయంగానే ఇవాళ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి. కాంగ్రెస్ 12 స్థానాలకే పరిమితమైంది. ఇవాళ కాంగ్రెస్ కొంత నష్టపోవడానికి ఒక కారణం కూడా ఉంది వర్మ గారు. గోవాలో తృణమూల్ కాంగ్రెస్ మొదటిసారిగా గోవాలో అక్కడికి వెళ్ళి పోటీ చేసింది. అంటే మహువా మొయిత్రా అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఆవిడ్ని గోవా ఇన్ఛార్జిగా పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక మహారాష్ట్ర గోమంతక్ పార్టీ ఎంజీపీ అనే పార్టీతో అలయన్స్ తో తృణమూల్ కాంగ్రెస్ అక్కడ పోటీ చేసింది. వాళ్ళు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓట్లని చీల్చారని చెప్పి ఇప్పటికే సమాచారం వస్తుంది. వాళ్ళు దాదాపుగా 2 స్థానాల్లో ఆల్రెడీ గెలిచారు. ఇంకా కొంత ఓట్లు కూడా పట్టాభి గారు అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 2 స్థానాలు గెలిచింది. రైట్, ఓకే. అక్కడ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో 39 స్థానాల్లో పోటీ చేసి అవును సార్ 2 స్థానాల్లో గెలవటాన్ని బట్టి అంటే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ దాన్ని మనం ఒక ప్రాంతీయ పార్టీగా చూడటానికి వీల్లేదండి. అవును. అది కూడా ఇవాళ ఒక జాతీయ పార్టీగా అవతరించింది. 2 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇవాళ గోవాలో వాళ్ళ ఖాతా తెరిచారు. 2 సీట్లలో గోవాలో గెలిచారు. కాబట్టి ఆ రకంగా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీగా అవతరించిందని మనం అనుకోవాలి. తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళి అక్కడ గోవాలో పోటీ చేయటం కూడా సపరేట్గా కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం చేకూర్చిందని మనం భావించాలి. ఆ రకంగా గోవాలో బీజేపీకి వాళ్ళ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి అంటే అపోజిషన్ ఓటు మళ్ళీ స్ప్లిట్ అయిపోవటం వల్ల అక్కడ వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే గోవాకు సంబంధించి నాకు వ్యక్తిగతంగా ఒక విషయం బీజేపీకి సంబంధించి నచ్చినటువంటి అంశం ఏంటంటే మనోహర్ పారికర్ ఎవరైతే మరి గోవాలో బీజేపీకి ఒక ప్రముఖ స్థానాన్ని తీసుకొచ్చారో బీజేపీ బలపడటానికి కారణం మనోహర్ పారికర్. ఆయనని వాళ్ళ బీజేపీ నాయకుడిగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక వ్యక్తిగా ఆయన ఎంతో మంది అభిమానిస్తారు. ఎందుకంటే హీస్ అ సిన్సియర్ ఆనెస్ట్ పొలిటీషియన్. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి ఉత్పల్ పారికర్ వాళ్ళ కుటుంబం సీట్ ఇమ్మని అడిగితే సీట్ ఇవ్వలేదు. బై ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు. మొన్న జరిగినటువంటి ఈ ఎలక్షన్లో కూడా ఉత్పల్ పారికర్ గారికి కనీసం సీటు కూడా ఇవ్వకపోవటం నన్ను కొద్దిగా వ్యక్తిగతంగా నాకు కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే నేను పార్టీలకు అతీతంగా బీజేపీ నాయకుడిగా కాకుండా మనోహర్ పారికర్ గారిని నేను కూడా అభిమానిస్తాను. కాబట్టి వాళ్ళ కుటుంబానికి కొద్దిగా ఆ రకమైనటువంటి గౌరవం ఇచ్చుండుంటే బాగుండేది. పానాజీ సీట్ నుంచి 25 సంవత్సరాల ఎమ్మెల్యే మనోహర్ పారికర్ గారు మరి వాళ్ళ కుటుంబాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేయటం అనేది మరి అది బీజేపీ నాయకత్వం ఏ రకంగా సమర్థించుకుంటుందో అదైతే కొద్దిగా నాకైతే వ్యక్తిగతంగా నచ్చినటువంటి అంశం. ఇక చివరిగా మనం జరిగినటువంటి మణిపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా చాలా కంఫర్టబుల్గా బీజేపీ 28 స్థానాలు పైబడి వాళ్ళు గెలుచుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. అక్కడ ఉన్నటువంటి ఎన్పీపీతో కలిసి బీజేపీ చాలా కంఫర్టబుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు మనం గమనించినట్లయితే బీజేపీ 4 రాష్ట్రాల్లో ఇవాళ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. చాలా కంఫర్టబుల్గా యూపీలో, ఉత్తరాఖండ్లో, గోవాలో కూడా ఆల్మోస్ట్ 20 టచ్ అయిపోయారు. మణిపూర్లో కూడా ఒక అలయన్స్ ద్వారా కూడా ఏర్పాటు చేయొచ్చు. కాంగ్రెస్ పూర్తిగా మరి ఎక్కడ కూడా
అడ్రస్ లేకుండా గల్లంతైనటువంటి పరిస్థితి. ఆఖరికి సోనియా గాంధీ గారు సొంత నియోజకవర్గంలో కూడా రాయ్బరేలీలో కూడా ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపించుకోలేకపోతే మరి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళు కొంత అంత వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఈ పార్టీని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది. ఆ రకంగా ఈ 4 రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సాధించడం అనేది ఒక మంచి మొమెంటం ఇచ్చిందని అనుకోవాలి. ఇందాక మోడీ గారి ప్రసంగంలో కూడా మరి ఆ రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ మనకు కనపడుతూనే ఉంది. కాబట్టి ఒక మొమెంటం అయితే బీజేపీకి వచ్చిందనే మనందరం కూడా ఆశించాలి, చూడాలి. అంటే కాకపోతే పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ డైనమిక్, ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. కాబట్టి మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏదో ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు వాళ్ళు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. కాబట్టి మనం చూడాలి, గమనించాలి వర్మ గారు, అంటే ఏ రకంగా ఇవన్నీ కూడా మలుపు తిరిగితే ఒకసారి చూడాలి. రైట్. రామచంద్రమూర్తి గారు, ఈ ఎన్నికలకి సంబంధించి అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించింది, చాప కింద నీరులా వివిధ రాష్ట్రాల్లో పాకుతుంది. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఒక పక్క ప్రత్యామ్నాయంగా రానున్న రోజుల్లో లేకపోతే ముందు తరాలకి ఆమ్ ఆద్మీ అవుతుందేమో బీజేపీకి అనుకునే పరిస్థితి. సో ఈ ఎఫెక్ట్ అంతా కూడా రేపు వచ్చే ఎన్నికల్లో పడే అవకాశం ఉంటుందా? ఆమ్ ఆద్మీ ఇంకా ముందుకు దూసుకెళ్లే అవకాశం కనిపిస్తుందా? కాంగ్రెస్ గత వైభవం మళ్ళీ పునరావృతం చేసే అవకాశం ఉందా 2024లో? ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలంతా కాంగ్రెస్ ఓట్లను కాజేయటంలోనే ఉంది. ఇప్పుడు రేపు గుజరాత్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున పోటీ చేయబోతోంది. అవును, అక్కడ కాంగ్రెస్ బలహీనంగా ఉంది. అక్కడ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గుజరాత్లో బీజేపీ చాలా సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ బోర్డులంత ఉంది. కాబట్టి అక్కడ గుజరాత్లో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే రేపు 2029లో ప్రధానమంత్రి పదవికి పోటీ యోగి ఆదిత్యనాథ్కి కేజ్రీవాల్కి మధ్యనే ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మమతా బెనర్జీ కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ పూర్వపక్షమైపోతారు, వీళ్ళందరూ తప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందాక పట్టాభి గారు చెప్పినట్టు ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో రాష్ట్రం గెలవటం ఇదే ఫస్ట్ టైం అవును భారతదేశ చరిత్రలో. ఇప్పుడు ఢిల్లీలోది ఫుల్ ఫ్లెడ్జ్ స్టేట్ కాదు, ల్యాండ్ ఆర్డర్ కేంద్ర హోమ్ మినిస్ట్రీ చేస్తూ ఉంటుంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్ స్టేటు, ఇది కీలకమైన స్టేటు, సరిహద్దు రాష్ట్రం, డ్రగ్స్ మేనేసిన రాష్ట్రం, వ్యవసాయ సంక్షోభం రాష్ట్రం. ఇటువంటి పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే చాలా కష్టసాధ్యం. అయితే కేజ్రీవాల్కి మిగతా వాళ్ళకున్న తేడా ఏంటంటే కేజ్రీవాల్కి ఒక డెవలప్మెంట్ మోడల్ ఒకటి ఉంది, ఒక గవర్నెన్స్ మోడల్ ఉంది. కేజ్రీవాల్ గవర్నెన్స్ అంటే ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఒక గుడ్డిగా ఎవరైనా చెప్పేది. అదే మోడల్ కనుక రెప్లికేట్ చేసి పంజాబ్లో అమలు చేస్తే, ఈ 2 ఏళ్లలో పంజాబ్లో విజయాలు సాధిస్తే, రేపు గుజరాత్లో జరిగే ఎన్నికల్లో కనుక అధికారంలోకి వస్తే కేజ్రీవాల్ని పట్టుకోవడం సాధ్యం కాదు. మిగతా వాళ్ళంతా నేను సపోర్ట్ చేయాల్సిందే. ఈలోపు కాంగ్రెస్ కనుక ఇంప్రూవ్ అయ్యి 23 మంది సీనియర్ నాయకులు సోనియా గాంధీకి లెటర్ రాసి సంవత్సరాలకి గడిచిపోయినాయి. వాళ్ళని పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ బీజేపీలో కూడా చేరారు. కొంతమంది వాళ్ళని పిలిచి మాట్లాడి ఒక జట్టు కట్టి ఒక భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించి దాని ప్రకారం ముందుకు పోతే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. ఇప్పుడు జరిగిన పరాభవం, ఇప్పుడు జరిగిన ఘోర పరాజయం అనేది చరిత్రలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎరగదు. ఇంత దారుణంగా ఇప్పుడు ఓడిపోలే. ఇంత ఓడిపోయిన తర్వాత కూడా దీన్ని బాధ్యత తీసుకొని ఆత్మవిమర్శ చేసుకొని కావాల్సిన చర్యలు తీసుకోకపోతే ఆ కాంగ్రెస్కి నిష్కృతి ఉండదు, దానికి భవిష్యత్తు ఉండదు. సార్, మీ అంచనా వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఎఫెక్ట్ కనిపిస్తుందా? ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుందండి బీజేపీకి? చెప్పలేమా? బీజేపీకి చేయటానికి కొనసాగచ్చు. అంటే ఎలక్షన్స్లో రాజకీయాల్లో ఒక రోజులో కూడా మార్పు రావచ్చు, ఒక నెల రోజుల్లో మార్పు రావచ్చు, చెప్పలేము. అంటే బలమైన ఇప్పుడు మోదీకి అమిత్ షాకి విభేదాలు రావచ్చు. ఇప్పుడు మోదీ ప్రొజెక్ట్ చేసేది అమిత్ షాని ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటాడు దాని తర్వాత. అవును, కానీ యోగిని చేయాల్సిన పరిస్థితి ఉంది. యోగి క్యాంపు వేరే కావచ్చు, అమిత్ షా క్యాంపు వేరే కావచ్చు, ఇద్దరు క్యాంపుల మధ్య మోదీ నలిగిపోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా జరగచ్చు. ఈలోపు కాంగ్రెస్ బలపడవచ్చు, లేదా కాంగ్రెస్ బదులు ప్రతిపక్షాలను కలిసి కేజ్రీవాల్ నాయకత్వాన్ని అంగీకరించి వాళ్ళకు ఒక ఫోర్స్గా ఎమర్జీ కావచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్.
అది ఇప్పుడే చెప్పడం కష్టం, కానీ ఇదైతే ఈ ఊపు అయితే బీజేపీకి ఉంటుంది. బీజేపీ యూపీలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటే 2-3 చెప్తున్నారు. ఒకటి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయిందని. అంటే మనకి హత్రాసు కొన్ని ఘటనలు, అత్యాచారాలు, హత్యలు జరిగినాయి. కానీ యూపీ స్టాండర్డ్స్లో ఈ 5 ఏళ్లలో గూండాగర్దీ అనేది తగ్గిపోయింది. గుండాల పని ఆట కట్టించారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, లేకపోతే చంపేశారు, చాలామంది చంపేశారు దారుణంగా, మానవ హక్కుల హననం జరిగింది. అయినా కూడా శాంతి భద్రతలు ఇంప్రూవ్ అయినాయి. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ఈ సంక్షేమ పథకాలు ఇంటికి చేరుతున్నాయి. అది అందరికీ చేరుతున్నాయి, ముస్లిమ్స్ కూడా చేరుతున్నాయి. అది యూనివర్సల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. దానివల్ల కూడా ప్రయోజనం ఉంది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్స్, దానివల్ల మహిళలందరూ బీజేపీకి అనుకూలంగా ఓటేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఓటేసిన వాళ్ళు మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఓటేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పురుషులు మైగ్రేషన్ మీద ఎక్కడో బాంబేలో అక్కడ ఉంటే మహిళలందరూ బీజేపీకి ఓటేశారు. వాళ్ళు మైగ్రెంట్ లేబరు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసేవాళ్ళు ఓటు వేయలే, అసలు వాళ్ళు ఇక్కడ రాలే, వాళ్ళు బాంబేలో ఉండిపోయారు. మనం ఓవైసీ ఫ్యాక్ట్ ఒకటి ఉంది, ముస్లిం ఓటు తీర్చినాం. మాయావతిని ఇమ్మొబైల్ చేశారు. ఏ భయపెట్టారో తెలియదు, ఏం చేస్తున్నో తెలియదు మనకి, కానీ ఆవిడ ఇమ్మొబైల్ చేశారు. మాయావతి కన్నా గట్టిగా ఉండి మాయావతి సమాజ్వాదీ పార్టీలో ఉన్న 8 మంది చిన్న పార్టీల నాయకులు కలిసి పనిచేస్తుంటే ఎట్లా ఉండేదో. కానీ మాయావతి హ్యాస్ బికమ్ ఏ జీరో. మాయావతి కంటే ప్రియాంక ఒక సీట్ ఎక్కువ వచ్చింది, ఇద్దరికి 2 వచ్చినాయి, 1 వచ్చినాయి. అంటే ఆ స్థాయికి వచ్చింది మాయావతి. అంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన మహిళ, ఒక పెద్ద పార్టీకి నాయకురాలు, ఒక పెద్ద వర్గానికి నాయకురాలు. జాతవ అంటే దాదాపు 7-8% ఓటు ఉంటుంది. ఇదివరకు బ్రాహ్మిన్స్ కలిసి ప్రభుత్వంలో ఉన్న ఆవిడ ఇప్పుడు షీ హెస్ బికమ్ ఏ సైఫర్, షీ హెస్ బికమ్ ఏ జీరో. అది బీజేపీ ఆట. బీజేపీ క్రీడలో మాయావతిని ఇమ్మొబైల్ చేయటం, అసదుద్దీన్ ఓవైసీని రంగంలో దింపటం, 100 సీట్ల పోటీ చేయించడం, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఓటు చీల్చడానికి పనికొచ్చే స్టెప్స్. ఈ స్టెప్స్ తీసుకోవడం అనేది వాళ్ళ స్ట్రాటజీలో భాగం. ఓకే, అది అమిత్ షా స్ట్రాటజీ. మరొక విషయం రామచంద్రమూర్తి గారు, అంటే ముస్లిం ఓట్లు కూడా ఈసారి యూపీలో మన బీజేపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే త్రిపుల్ తలాక్ మీద ముస్లిం మహిళలు బీజేపీకి ఓటు వేశారు. సో అది కూడా గెలుపుకి కారణాలు. అయితే ముస్లిం మహిళలు వేసి ఉండొచ్చు కూడా. అదే సార్. పట్టాభి గారు, అందుకని ఉత్తర వెస్టర్న్ యూపీలో సార్ ప్లీజ్ చెప్పండి, ఏదో చెప్తున్నారు. బీజేపీ గెలిచిందంటే అదే కారణం. అదే మీరు వేరే వాళ్ళని పిలిచారు తాగాను. అదే వెస్టర్న్ యూపీలో బీజేపీ గెలవడం కారణం ఏంటంటే ముస్లిం మహిళలు కూడా ఓటేసి ఉండాలి. రైతులు అనుకున్నంత ఆగ్రహంగా లేరు. అవును, జాతులు కూడా బీజేపీని క్షమించి ఉండాలి. ఈ జాతులకి ముస్లిమ్స్కి మధ్యన కుదిరిన స్నేహబంధం ఉండే వారిద్దరు కూడా బీజేపీకి పనిచేసి ఉండాలి. లేకపోతే గెలవడం సాధ్యం కాదు. అక్కడ ఆర్ఎల్డీ, సమాజ్వాదీ పార్టీ 2 కలిసి పనిచేసిన చోట వెస్టర్న్ యూపీలో బీజేపీ ఎక్కువ స్థానాలు 60% స్థానాలు గెలిచిందంటే అంటే ముస్లిం మహిళలు ఓడేసి ఉండాలి. అనుమానం లేదు. అవును సార్. పట్టాభి గారు, నార్త్లో అయితే మోదీ హవాకి బ్రేక్ వేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు, ఆ స్పీడ్ కనిపిస్తుంది. ఇక వాళ్ళ టార్గెట్ అంతా సౌత్, ఏపీలో అవనివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అవనివ్వండి, లేదా తమిళనాడు అవనివ్వండి, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు ఎంతో కొంత ఆ వ్యాక్యూమ్ని మనం క్రియేట్ చేసుకుంటూ దూరాలి అని చూసే పరిస్థితి. కానీ ఈ రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కొంత వాళ్ళకి ఒక స్పేస్ దొరికింది. కాంగ్రెస్ ఇక్కడ వీక్ అయింది, ప్రధానంగా టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఇదే అని మాట్లాడే పరిస్థితి. ఇక ఏపీ విషయానికి వస్తే జనసేనతో పొత్తు, ఒక ప్రౌడ్ ఈయన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఉన్న ఫేమ్కి సంబంధించి అక్కడ ఆయన్ని చూపించి ముందుకు వెళ్దామని వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇదే పంతాలో కొనసాగితే 2024లో వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ హవా కనిపించే అవకాశం ఉంటుందా? అటు టీడీపీని కాదనో లేకపోతే టీఆర్ఎస్ని కాదనో వీళ్ళు ఎంటర్ అయ్యే ఆ వ్యాక్యూమ్ ఉందా ఈ రాష్ట్రాల్లో? ఇప్పుడు వర్మ గారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ముందుగా బీజేపీకి ఎటువంటి అవకాశం లేదు. ఇవాళ వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా కూడా బీజేపీకి వాళ్ళు సొంతంగా ఏదో కొన్ని స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచేటటువంటి పరిస్థితి ఉంటుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. అదేవిధంగా తెలంగాణకు వచ్చేసరికి అక్కడ ఒక త్రిముఖ పోటీ ఏర్పడినటువంటి పరిస్థితి. అక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్,
బీజేపీ, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ షర్మిల గారి పార్టీ, అదేవిధంగా మన రిటైర్డ్ ఐపీఎస్ అండ్ ప్రవీణ్ కుమార్ గారు. సో అది కొంచెం చూడాలి. ఇప్పుడే మనం అక్కడ ప్రవీణ్ కుమార్ గారు కాబట్టి అక్కడ ఒక 4-5 పార్టీలు త్రిముఖ చతుర్ముఖ పోటీ నెలకొని ఉంది. కాబట్టి అది ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో చూడాలి. ముందుగానే అక్కడ ఏదో బీజేపీకి లాభం చేకూరుస్తుందని మనం అనుకోవటానికి లేదు. అది ఈటెల రాజేందర్ గారు గెలిచారంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్ వల్ల గెలవటం జరిగింది. అదేదో పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఓటేశారని మనం ఆ హుజురాబాద్ ఎన్నికను మనం చెప్పుకోవడానికి వీల్లేదు. రెండవది కర్ణాటక విషయానికి వస్తే, ఇవాళ కర్ణాటకలో ఇప్పటికీ ముఖ్యమంత్రులు మారి ఇప్పుడు ఇంకొక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ యడ్యూరప్ప గారు ఒక ఫ్యాక్షను, ఈయన ఒక ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సదానంద గౌడ గారు ఒక ఫ్యాక్షను. ఇట్లా బీజేపీ పరిస్థితి కర్ణాటకలో ఏమంత ఆశించినంత గొప్పగా ఏం లేదు అక్కడ. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీకే శివకుమార్ వీళ్ళందరూ కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నారు. సో అక్కడ కూడా బీజేపీ ఏదో చాలా కంఫర్టబుల్గా ఉంది కర్ణాటకలో. ఇవాళ అధికారంలో ఉన్నంత మాత్రం రేపు కూడా మళ్ళీ అక్కడ ఏదో అద్భుతాలు సాధిస్తుందని చెప్పుకోవడానికి లేదు. ఇక తమిళనాడు అయితే జీరో. అక్కడ స్టాలిన్ హ్యాస్ ఎమర్జ్డ్ వెరీ స్ట్రాంగ్, చాలా బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన రూపాంతరం చెందారు. కాబట్టి అక్కడ ఏం పరిస్థితి లేదు. కేరళలో మనం చెప్పక్కర్లేదు, అక్కడ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మొన్న వాళ్ళు ఆఖరికి మెట్రో మ్యాన్ ఈ శ్రీధరన్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి అక్కడ పోటీ చేసినా కూడా పెద్దగా వాళ్ళకేం ఫలితాలు రాలేదు. కాబట్టి ఓవరాల్గా సదర్న్ స్టేట్స్లో మనం చూసినట్లయితే కొంత వాళ్ళకి కర్ణాటకలో వాళ్ళ ప్రస్తుతం అధికారంలో ఉన్న భవిష్యత్తులో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి పరిస్థితి లేదు. కర్ణాటకలో వాళ్ళకి బలమైనటువంటి నాయకుడు కూడా లేడు ఇవాళ ఎందుకంటే యడ్యూరప్ప గారి పని ఇవాళ ఆల్మోస్ట్ ఆయన రిటైర్మెంటు. ఇవాళ ఒక స్ట్రాంగ్ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ ఎవరున్నారండి కర్ణాటకలో? సదానంద గౌడ గారిది అయిపోయింది, యడ్యూరప్ప గారి పరిస్థితి అయిపోయింది. ఇంకెవరు హూ ఇస్ గోయింగ్ టు లీడ్ బీజేపీ? కాబట్టి ఇవాళ అక్కడ ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ బీజేపీకి లేరు కర్ణాటకలో కూడా. కాబట్టి ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో కనుక వాళ్ళకి భారీగా నష్టం జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో అది పూడ్చుకుందామని వాళ్ళు అనుకోవటం అనేది అది జరగనటువంటి పని. ఇవాళ నేను అన్ని రాష్ట్రాల యొక్క పరిస్థితి చెప్పాను. పోనీ ఇంకా పొరుగున్నటువంటి ఒరిస్సా పరిస్థితి చూస్తే అక్కడ పెద్ద వాళ్ళకి అక్కడ నవీన్ పట్నాయక్ గారు రోజు రోజుకి ఇంకా కూడా బీజేపీ బలపడుతుంది. కాబట్టి ఇంకెక్కడ ఉంది అవకాశం వాళ్ళకి? వాళ్ళు ఇంక్లూడింగ్ ఒరిస్సా కలుపుకున్నా కూడా వాళ్ళ పరిస్థితి లేదు. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఇందాక శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పినట్టు రేపు ఎన్నికలు జరగబోయేటువంటి గుజరాత్లో కానివ్వండి, లేదంటే మధ్యప్రదేశ్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, ఆయా రాష్ట్రాల్లో ఈ కీలకమైనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇవాళ గుజరాత్లో పరిస్థితి ఏంటి? గుజరాత్లో ఇవాళ యాంటీ ఇన్కంబెన్సీ, ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక 25 సంవత్సరాలుగా అక్కడ బీజేపీ అధికారంలోకి ఉన్నటువంటి పరిస్థితుల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అక్కడ మోడీ గారి ప్లేస్లో ఎవరిని ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ గారు పెట్టినా, లేకపోతే రూపానీ గారిని పెట్టినా, లేకపోతే ఎవరిని తీసుకొచ్చి పెట్టినా అక్కడ వాళ్ళకి అంత బలమైనటువంటి నాయకుడు వాళ్ళ బీజేపీకి గుజరాత్లో లేరు. ఎందుకంటే ఎవరున్నా కూడా మోడీ అండ్ అమిత్ షా షాడోలోనే ఉండాలి. వాళ్ళిద్దరు షాడోలో పనిచేసేటటువంటి నాయకులే కానీ ఇండిపెండెంట్గా మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్స్ గుజరాత్లో కూడా లేరు. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ బ్యాటిల్ అండి. వాళ్ళు ఓకే బీజేపీ 4 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు, కానీ రేపు అనేక రాష్ట్రాల్లో వాళ్ళకి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు జార్ఖండ్లో కానివ్వండి, లేదంటే బీహార్లో కానివ్వండి, మీరు ఏ రాష్ట్రం ఇప్పుడు మహారాష్ట్రలో చూసినా, మహారాష్ట్రలో ఏమన్నారు? మహావికాస్ అగడి ఈ 3 పార్టీల యొక్క కలయిక సంవత్సరం కూడా నిలబడదు, ఇలా కూలిపోతుంది ప్రభుత్వం అన్నారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ పరిపాలన సాగిస్తున్నాడు ఎన్సీపీ కాంగ్రెస్ అలయన్స్లో. కోవిడ్ టైంలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. కాబట్టి అక్కడ వాళ్ళు అనుకున్నట్టు ఏమి కోల్లేదు అక్కడ ప్రభుత్వం. కాబట్టి ఆ రకంగా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. రెండోది ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ, ఇందాక శ్రీరామచంద్రమూర్తి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇవాళ బీఎస్పీ కంప్లీట్గా మార్జినలైజ్ అవటం వల్ల అది బీజేపీకి మేలు చేసింది. ఇవాళ స్వయంగా మాయావతి గారు కూడా నేను అసలు ఎన్నికల్లో పోటీనే చేయను, కంటెస్ట్ చేయలా, అసలు కంటెస్ట్ చేయకుండా లీడర్షిప్ ఏమిస్తారండి మాయావతి గారు. కానీ వాళ్ళు ఓటు పర్సంటేజ్ చూసినట్లయితే వర్మ గారు బీఎస్పీకి 12.72% ఓట్స్ వచ్చాయి. ఇవాళ బీజేపీకి 41.8%. లేటెస్ట్ ఇందాక చూస్తే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో 41.8% బీజేపీకి ఓట్స్ వస్తే సమాజ్వాదీ పార్టీకి 31.8%, బీఎస్పీకి 12.72. అంటే 31.82 ప్లస్ బీఎస్పీ 12.72 కలుపుకుంటే బీజేపీని క్రాస్ చేస్తారు వీళ్ళు. 43 ఆర్ఎల్డీ అజిత్ సింగ్ గారికి ఇంకొక 3.2%. కాబట్టి ఆర్ఎల్డీ ప్లస్ బీఎస్పీ ప్లస్ ఎస్పీ ఈ 3 కలుపుకుంటేనే దాదాపు 47% కనపడతా ఉంది ఇక్కడ ఉత్తరప్రదేశ్లో. కాబట్టి ఆ రకంగా బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయటం, మాయావతి కనీసం పోటీ కూడా చేయకుండా ఆ రకంగా ఇండైరెక్ట్గా బీజేపీకి మేలు చేశారు. రెండోది అసదుద్దీన్ ఓవైసీకి ఉత్తరప్రదేశ్లో ఏం పని సార్? 100 స్థానాల్లో పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? తెలంగాణలో ఉన్నటువంటి 119 స్థానాల్లో ఈయన పోటీ చేయడు, ఉత్తరప్రదేశ్లో 100 స్థానాల్లో పోటీ చేస్తారంట.
అసలు ఎంఐఎం హోమ్ స్టేట్ ఏది సార్? తెలంగాణ. అవును. నువ్వు ముందు తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేయి. నువ్వు యూపీలో వెళ్ళి 100 స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తున్నావు? ఇక్కడ మాత్రం కేవలం ఓల్డ్ సిటీకి పరిమితం అయిపోతారు తెలంగాణలో. మిగతా రాష్ట్రాల్లో వెళ్ళి మేము 100 స్థానాలు పోటీ చేస్తావు అంటే నువ్వు ఎవరికి మేలు చేస్తూ ఉన్నావు? నువ్వు ఎవరికి కోవర్ట్గా పనిచేస్తూ ఉన్నావు? ఇవాళ ఓవైసీ గారి పాత్ర పైన కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ మొన్న ఓవైసీ గారి పైన జరిగినటువంటి కాల్పులేంటి వర్మ గారు? అవును. ఇవాళ ఆయన కాళ్ళ మీద ఏదో ఆయన వెహికల్ మీద కింద భాగంలో కాల్పులు జరిపి ఏదో సింపతి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగిందని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఓవైసీ గారి పాత్ర పైన కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ బెంగాల్లో ఆయన పోటీ చేసి ఎవరికి మేలు చేశారు? అస్సాంలోకి వెళ్ళి ఎవరికి మేలు చేశారు? యూపీలోకి వెళ్ళి ఎవరికి మేలు చేశారు? కాబట్టి ఇవాళ ముస్లిం సమాజం అడుగుతుంది ఓవైసీ గారి పాత్ర మీద ప్రశ్నలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రకంగా కొన్ని ఈక్వేషన్స్ ఇవాళ భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చినా కూడా భవిష్యత్తులో జరగబోయేటటువంటి మిగతా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ఓవరాల్గా నేషనల్ లెవెల్లో ఇంకెన్ని మార్పులు జరగబోతున్నాయి అన్న వాటి మీద ఆధారపడి ఉంటుంది జనరల్ ఎలక్షన్ అనేది. ఏదైనా ఇవాళకి వాళ్ళు మాట్లాడుకుంటే బీజేపీకి ఇది ఒక మంచి పరిణామం, మంచి ఫలితం, వాళ్ళకి కొంత ఉత్సాహాన్ని మొమెంటంని ఇచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ అయితే చెప్పుకోవచ్చు. రైట్. రామచంద్రమూర్తి గారు, ఫైనల్గా ఈ ఎన్నికల ప్రభావం దేశ రాజకీయాల్లో ఎంతవరకు చూపించే అవకాశం ఉంది? బీజేపీ బలపడుతుంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదుగుతుందా, లేకపోతే ప్రతిపక్షాల కూటమి ఏర్పడుతుందా, కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాల కూటమి ఏర్పడుతుందా, లేకపోతే కేజ్రీవాల్ నాయకత్వంలో కూటమి ఏర్పడుతుందా తెలీదు. ప్రతిపక్షాల ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. బీజేపీ ఎంత పెరిగినా కూడా యూపీలో వచ్చినట్టు 51%, 52% నేషనల్ లెవెల్లో రాదు. దక్షిణాదిలో ఆ పార్టీ లేదు. ఇప్పుడు యూపీలో గెలవటం వల్ల ఉత్తరాదిలో బీజేపీ హోస్ట్ పెరుగుతుంది. అంతేగాని దేశం మొత్తం మీద బీజేపీ పెరిగే అవకాశం అయితే లేదు. కానీ నాయకత్వం అనేది బీజేపీకి మోదీ నాయకత్వం ఉంది. ఆ నాయకత్వం వల్ల ఆయన ఇమేజ్, పార్టీకి ఇమేజ్ ఉంటుంది, అభ్యర్థులు గెలుస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ కె రామచంద్రమూర్తి గారు లైవ్లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ అండి పట్టాభిరామ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగింది.